హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే చేసుకోవాల్సిన అవసరం లేదు, లేని వాళ్ళు అయితే ఇన్షాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్లే స్టోర్లో అయితే దొరికేస్తుంది. అలాగే నేను ఇక్కడ ఏమేమైతే టచ్ చేస్తున్నానో అవి జాగ్రత్తగా చూసి టచ్ చేయండి. అండ్ ఫుల్ వీడియో అయితే చూడండి, అంటే మళ్ళీ స్కిప్ అయితే చెయ్యొద్దు. అసలు స్కిప్ చేస్తే మళ్ళీ ఫోటో మీకు అర్థం అవ్వదు, ఫోటో తేడా అయిపోతుంది. కాబట్టి నేను ఏమేమి నొక్కుతున్నానో అవన్నీ బాగా టచ్ చేయండి, బాగా చూసి టచ్ చేయండి. బాగా చూసి టచ్ చేస్తే ఫోటో అనేది బాగా వస్తుంది అనమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే రెండోసారి కూడా చూడండి. మీకు అంటే మీకు బాగా అర్థమయ్యేలా అయితే చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. నేను అక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా అయితే చేయండి. మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటో చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకసారి అర్థమైతే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే కొంచెం మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. మీరు బాగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా కొంచెం ఎదగలం, మీరు చెప్పిన వీడియోస్ చేయగలం. కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా, తెలియలేని వాళ్ళకి కూడా ఇది అవుతుంది, మీరు సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబ్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే షేర్ చేయడం వల్ల కూడా ఉపయోగపడుతుంది అనమాట. అది ఉంది కదా, బీచ్ ఫోటో అనమాట వెనకట్ల. అదైతే నేను గూగుల్లోంచి తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే పర్లేదు, అది పెట్టుకోవచ్చు, లేదంటే గూగుల్లోంచి మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా మీకు నచ్చిన ఫోటో అయితే ఎడిట్ చేసుకోండి, స్కిప్ అయితే చేయకండి. మీకు మీకు ఎటు సైడ్ కావాలితే అటు సైడ్ జరుపుకొని తీసుకోండి. నేను ఇటు సైడే పెట్టానని మీరు ఇటు సైడ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ముందైతే బ్లాక్ ఫోటో తీసుకున్నారు కదా, దాన్ని కట్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే వెనకతలా ఉండాలి కదా, దానికోసం దాని ముందు అయితే యాడ్ చేయాలి. నేను ఎలా అయితేనే దాన్ని కొంచెం ఇది చేసుకోవాలన్నమాట. నేను 43లో అయితే పెట్టాను, మీరు కూడా అలా పెట్టుకోండి. ఇలా బ్యాక్ని సెట్ చేసేయడమే. ఇలా యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి, మీరు స్కిప్ చేసేసుకోండి దాన్ని, నో ప్రాబ్లం. చూసారు కదా, లాస్ట్కి అయితే ఫోటో ఎడిటింగ్ అయిపోయింది. నేనైతే 2 ఫొటోస్ ఎడిట్ చేశాను. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు.